పరిపాలనలో నిరుద్యోగులు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో అన్ని కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమానికి రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా కడపలో కూడా ఈరోజు కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ దగ్గర నిరసన తెలియజేరుతుంది. ప్రధానంగా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్నికల హామీలలో భాగంగా నారా లోకేష్ గారు యువకాలం పాదయాత్రలో ఊరు వాడ తిరుగుతూ నిరుద్యోగులకు అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఏటా జనవరికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. అంతేకాకుండా సూపర్ 6లో భాగంగా 3,000 రూపాయలు నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఈ రోజుకి 2.5 సంవత్సరం అవుతా ఉంటే ఎంతమందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమందికి నిరుద్యోగ వృత్తి ఇచ్చారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా 2 జనవరిలో అయిపోయాయి, జాబ్ క్యాలెండర్కు మళ్ళా జనవరి వస్తుంది, ఇంకెప్పుడు జాబ్ క్యాలెండర్ వదులుతారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ లేక ఉద్యోగాల భర్తీ లేక తల్లిదండ్రులకు భారమై నిరుద్యోగులు మానసిక వ్యధతో కోచింగ్ సెంటర్లో డబ్బులు వేలు ఖర్చు చేసుకుంటూ ఆ ప్రభుత్వం మీద విరక్తి చెంది ఆ ప్రభుత్వానికి ఎన్నికల్లో ఓటు ద్వారా కనుమరుగే విధంగా నిరుద్యోగులకు ఓటు ద్వారా చెప్పడం జరిగింది. కనీసం ఈ ప్రభుత్వం కనీసం ఉద్యోగాలు భర్తీ చేస్తారనుకుంటే ఈ ప్రభుత్వం అదో ఇదిగో అని చెప్పేసి నిరుద్యోగులకి అరచేతిలో వైకుంఠం చూపించే విధంగా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి ఇవ్వకుండా ఎగరగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది.